విచారణ చేసి ఆ ఆత్మానాత్మ వివేక బలముతో ఆత్మానాత్మ వివేక బలముతో అనుభూతిని పొందుట. అనుభూతిని పొందుట అంటే ఈ ఉప్పు వెళ్ళి సముద్రపు లోతును తెలుసుకున్నట్టుకు వెళ్ళగా సముద్రములో వేయగా అది వెంటనే కలిసిపోయి సముద్రమంతైనది. ఏ విధంగా ఉప్పు సముద్రమంత అయిపోయినదో అలాగా ఈ మనస్సు అనేటువంటిది ఆత్మానాత్మ విచారణ చేసి ఆత్మానాత్మ భావనతో స్వరూపానుభవముతో స్వరూపములో లీనమైపోతుంది. అంటే మనస్సు ఆత్మస్వరూపంలో లీనమైపోతుంది. లీనమైపోయి ఆ మనస్సు యొక్క దాని స్వరూపం కానీ దాని లక్షణాలు కానీ ఇప్పుడు ప్రకటింపబడక ఆ ఆత్మస్వరూపం యొక్క భావమును ప్రకటిస్తూ ఉంటుంది. అది ఉందే, అక్కడుందే, అతనిలో ఉందే జ్ఞానం. ఆ జ్ఞానము నా తత్వమును అతను తెలుసుకున్న కారణం చేత అతనిలో అంత స్పష్టముగా ప్రకటింపబడుచున్నది. చూడండి, భగవంతుడు ఎప్పుడు చెప్తున్నాడు, అతనిలో ఉందే జ్ఞానం. ఆ జ్ఞానం ఎందుకు వచ్చింది? అతను నన్ను ఆశ్రయించి నా తత్వాన్ని పట్టుకొని ముందుకు వచ్చి నా తత్వంలో నుంచి జారిపోకుండా ఉంటూ నా తత్వానుభూతిని పొందినాడు. నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః స్థవనయో తత్వదర్శిని. ఉన్నది ఏదో దానికి లేకపోవటం లేదు, లేకపోవటం ఏదో దానికి ఉండుటం లేదు, ఉండి లేకపోవటం అనేటువంటిది ఏదీ లేదు. కాబట్టి ఉన్నదాని గురించి తెలుసు, లేని దాని గురించి కూడా తనకు తెలుసు. లేనిదేమిటి? లేనిదే జగత్తు ఉంది అని మనం అనుకుంటున్నాం. కానీ జగత్తు ఉన్నదా? ఉంటే అది ఎట్లుంది అనేటువంటి ప్రశ్న వస్తుంది. జగత్తే లేదు, కుందేటు కొమ్ము వంటిది జగత్. కుందేటి కొమ్ము. ప్రపంచో యది విద్యేత నివర్తేత న సంశయః మాయామాత్రమిదం ద్వైతం అద్వైతం పరమార్థతః. వికల్పో వినివర్తేత కల్పితో యది కేనచిత్ ఉపదేశాదయం వాదో జ్ఞాతే ద్వైతం న విద్యతే. ప్రపంచో యది విద్యేత, నీకు విద్యత ఏదైతే తెలియబడుచున్నదో, ఇది ఉన్నది అని ఏ ప్రపంచం నీకు తెలియబడుతుందో, నివర్తేత నా సంశయ, అది నివర్తించబడుతుంది, దానిలో ఎటువంటి సంశయము లేదు. మాయా మాత్రమిదం ద్వైతం, ఈ ద్వైతంలాగా కనిపిస్తున్నది ఇదంతా కూడా మాయ, అంతే, ఏమి సత్యమైంది కాదు. అద్వైతం పరమార్థత, పారమార్థికంగా అద్వైతమే సత్యమైనది. చూడండి ఎంత స్పష్టంగా ఉందో. కాబట్టి నీకు ఏ ప్రపంచం అయితే తెలియబడుతుందో అది అజ్ఞానము వలననే తెలియబడుచున్నది. తర్వాత వీడు ప్రవర్తిస్తున్నాడు. చూడండి, వీడు ప్రవర్తించే ప్రవర్తన ప్రాపంచిక విషయముల యందు ప్రవర్తిస్తుంటాడే. ఈ విషయంలో, ఈ ప్రాపంచిక విషయములలో ముందుకు పోతూ ఉంటాడు వీడు. ప్రపంచంలో ఉండేదాన్ని అంత సంపాదించాలి, దాన్ని అనుభవించాలి, దాంతో ఎట్లా ఉండాలి అని పోతూ ఉంటాడు. అట్లాంటి వాడు ఆత్మానాత్మ వివేక జ్ఞానము అనేటువంటిది వీడికి పట్టుపడగా ఆ ప్రాపంచిక విషయ భోగముల నుండి సహజముగా వెనుకకు మరలుతాడు. దాని గురించి ఉపనిషత్తు ఏం చెప్పిందంటే, ధేనుస్తనమివ
ధేనుస్థలం. ఆవు యొక్క పొదుగులో ఉండేటువంటి స్థనములు పాలు పిండక ముందు పొదుగు బాగా ఉంటుంది. ఆ పాలుని పిండేసినాం, పిండితే ఆ పొదుగు ఏమవుతుంది? ఇప్పుడు పొదుగుగానే ఉంటుంది, కానీ ఆ పొదుగు దానిలో ఉన్నటువంటిది ఏమీ లేకుండా అయిపోతుంది. స్రవానంతరం ధేనుస్తన క్షీరమివ సర్వేంద్రియ వర్గే పరినష్టే మనోనాశం భవతి. మనోనాశం ఎట్లా జరుగుతుంది అనేటువంటి దాన్ని వర్ణిస్తున్నారు ఇక్కడ. అంటే ఆ స్రవానంతరం పాలు స్రవం లాగేశారు, పిండేశారు. అయిపోయిన తర్వాత అది ఎలా కుంచుకుపోతుందో ఆ విధముగా సర్వేంద్రియ వర్గే సర్వ ఇంద్రియములు అంటే మనకుండేటువంటి జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలన్నీ కూడా సహజముగా శాంతిని పొందుట. కళ్ళు చూడాలని కానీ, చెవులు వినాలని కానీ, ముక్కు వాసన చూడాలని కానీ, నాలుక రుచి చూడాలని కానీ, చర్మము స్పర్శ చూడాలని కానీ, తర్వాత ఎక్కడెక్కడో పోయి అంతా తిరిగి ఏమేమో చూడాలని కానీ, తర్వాత నా బంధువులందరూ ఉన్నారే వాళ్ళందరూ వచ్చి కూర్చుంటే వాళ్ళందరితో కలిసి ఉంటే ఎంతో బాగుంటుంది అనేటువంటి ఆలోచనలు కానీ, తర్వాత పండగ వస్తే ఈ పండగకు ఇంత బాగా చేయాలి, అందరూ కలుసుకోవాలి, నా బంధువులు అది ఎవరెవరు తండ్రులు వాళ్ళందరూ రావాలి, ఇట్లాంటి భావాలు కానీ, తర్వాత మంచి బట్టలు వేసుకొని ఏదేదో చేయాలి అటువంటి భావాలు కానీ, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిలో కల్లా నేను గొప్పగా ఉంటూ వాళ్ళందరూ వచ్చి నన్ను ఆశ్రయించాలని ఇటువంటివన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. ఎవరిలో? జ్ఞానము కలిగిన వాడిలో. జ్ఞానం కలిగిన వాడిలో ఈ లక్షణాలన్నీ ఆటోమేటిక్గా తుడిచిపెట్టుకొని పోతాయి, లేకుండా పోతాయి. అలా వాడెందుకు అలా ఉన్నాడు అంటే ఆత్మానాత్మ వివేక జ్ఞాన బలము వలన ఉన్నాడు. అట్లా ఆ ఆత్మానాత్మ వివేక బలం ఉంది చూడండి, ఆ బలము నాది. వాడు నన్ను పట్టుకొని నా తత్వాన్ని తెలుసుకుని ఆ జ్ఞానమును సంపాదించుకున్నాడు కాబట్టి అతను అలా తయారయ్యాడు. మిగతా వాళ్ళకు అదంతా సంపాదించుకోలేదు కాబట్టి వాళ్ళు ఇంద్రియ విషయాల్లోనే పడి ఉన్నారు. అలా ఇంద్రియ విషయములలో పడి ఉండుట అనేటువంటిది ఈ వివేక జ్ఞానము లేకపోవుటయే. ఇతను ఇలా ఉండేదానికి కారణం ఆ వివేక జ్ఞానము అంత దృఢమై ఉండుటయే. అలా దృఢమైనటువంటి జ్ఞానము అతన్ని సహజముగా అలా ఉండేటట్లుగా చేస్తుంది. అలా సహజంగా ఉండేటట్లుగా చేసిందే అక్కడ ఉండేది నేనే. ఆ జ్ఞాన బలము చేత అతను అలా ఉన్నాడు అని భగవంతుడు చెప్తున్నాడు. కాబట్టి జ్ఞానులందరూ ఇలా ఎందుకుంటారంటే అంతే, వాళ్ళు జ్ఞానులు అంతే ఉంటారు. అందుకే జ్ఞానం జ్ఞానవతాం, జ్ఞానవంతులైనటువంటి వాళ్ళల్లో ఉండేటువంటి జ్ఞానస్వరూపము నేనే అని భగవంతుడు ఇక్కడ చెప్పుచున్నాడు. అక్కడికి 38వ శ్లోకం పూర్తవుతుంది. తర్వాత 39వ శ్లోకంలోకి వద్దాం. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున న తదస్తి వినా యత్ స్యాద్ మయా భూతం చరాచరం. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున న తదస్తి వినా యత్ స్యాద్
మయా భూతం చరాచరం. ఓ అర్జున, ఇంతేగాక సకల ప్రాణుల యొక్క బీజము ఏది గలదో అది నేనే. కదిలే మరియు కదలని ప్రాణి ఏదైతే నాచే విడిచిపెట్టబడినదో, నాచే విడిచిపెట్టబడనిది ఏది లేదు. నతదస్తి వినా యత్ స్యాత్ మయా భూతం చర అచర. ఓ అర్జున, సకల ప్రాణుల యొక్క బీజం అంటే అంకురించుటకు కారణం మాయాశక్తి, దానికి అధిష్టానముకు చైతన్య తత్వం ఏది కలదో